వర్ష ప్రభావం విమాన రాకపోకలపై కూడా పడింది. పలు సర్వీసులు నిలిచిపోయాయి. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానాన్ని వాతావరణం అనుకూలించకపోవడంతో అధికారులు బెంగళూరుకు మళ్లించారు. హైదరాబాద్ను భారీ వర్షం అతలాకుతలం చేసింది. రాత్రి గంటపాటు కురిసిన కుండపోతతో ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. 3 రోజుల వ్యవధిలోనే రెండోసారి భారీ వర్షం కురవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ये गाड़ी किसकी है? ऐसे हटा दो यार, खींच के। భారీ వర్షం కారణంగా చాలా ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. పలు ఏరియాల్లో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు నగరంలో ట్రాఫిక్ పూర్తిగా అస్తవ్యస్తం కాగా కార్యాలయాల నుంచి ఇళ్లకు బయలుదేరిన ఉద్యోగులు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు మందగించగా ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. వర్ష ప్రభావం విమాన రాకపోకలపై కూడా పడింది. పలు సర్వీసులు నిలిచిపోయాయి. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానాన్ని వాతావరణం అనుకూలించకపోవడంతో అధికారులు బెంగళూరుకు మళ్లించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.